కాబోతున్నాడు. అది తన చరిత్ర. తర్వాత కౌశిక్ మీరు చేస్తే తనకున్నంత ఓపిక, తను MBA IIMలో చేసి ఫారెన్ ట్రేడ్లో చేశాడు. తను ఫారెన్ ట్రేడ్లో చేస్తే తనకు పెద్ద ఉద్యోగాలు వస్తాయి. ఆయన అదంతా వదిలేసి వాళ్ళ నాన్నగారు ఇక్కడే ఉన్నారు, తండ్రి గారు, నేను మాట్లాడిస్తాను ఇప్పుడు కొంతసేపట్లో. వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు విని దేశ సేవ కోసం నేను సివిల్సే సాధిస్తానని చెప్పి సివిల్స్లోకి వచ్చి ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యారనమాట. తర్వాత వాళ్ళ సిస్టర్ కూడా మనకు వచ్చింది, తను కూడా మాట్లాడుతుంది. తర్వాత ఐశ్వర్య వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ రైల్వే సర్వీసెస్, తనకి మంచి జాబ్ వచ్చింది. కానీ ఐశ్వర్య తను 2 years కన్సిస్టెంట్గా ప్రిపేర్ అయింది. లాస్ట్ ఇయర్ మెయిన్స్ వరకు వెళ్ళింది, మెయిన్స్లో లాస్ట్ ఇయర్ రాలేదు, బళ్ళా పోరాడింది. జనరల్గా ఆడపిల్లల్ని ఇంత దూరం చదివించడం, డిగ్రీ అయిపోయిన తర్వాత 2-3 సంవత్సరాలు ఉండి అయినా చదివించడం, పేరెంట్స్ నిజంగా వాళ్ళకున్న స్వప్నం. నాకు ఇంకా గుర్తు, 2 సంవత్సరాల క్రితం వాళ్ళ నాన్నగారు నా దగ్గరకు వచ్చారు, ఐశ్వర్య వాళ్ళ ఫాదర్కి, మా పాపను ఇంకా చదివించాలనుకుంటున్నాను, వస్తుందా అని చెప్పి. ఓకే, ఖచ్చితంగా వస్తుంది సార్ అని చెప్పి రైల్వేస్లో చేస్తారు వాళ్ళ ఫాదర్ అనమాట. ఈరోజు ఇక్కడ వాళ్ళ మదర్ వచ్చారు, ఫాదర్ లేరు, మదర్తో కూడా మీరు మాట్లాడుతారు కొంతసేపట్లో. తర్వాత మీనా మెడిసిన్ చదివింది, కర్నూలు మెడికల్ కాలేజ్లో మెడిసిన్ చదివింది. జనరల్గా మీకు తెలుసు డాక్టర్ అంటేనే చాలా పెద్ద శ్రమతో కూడుకున్న పని. అంత కాదు, దేశానికి ఇంకా ఎక్కువ సేవ అందిస్తానని చెప్పి తను మళ్ళా వాళ్ళ నాన్నగారి ప్రోత్సాహం, వాళ్ళ నాన్నగారు జనరల్ ఇన్సూరెన్స్లో పనిచేసి రిటైర్ అయ్యారు. ఆయన ఏం చేస్తాడు తెలుసా, ఎక్కడ ఏ మంచి వీడియో దొరికినా, ఏ న్యూస్ పేపర్ ఆర్టికల్ దొరికినా మీనాకు వెంటనే పంపిస్తారు, నువ్వు సివిల్స్ ఇలా చదవాలి అని చెప్పి. అంటే తల్లిదండ్రుల ప్రోత్సాహం అంతుంది పిల్లలకి. తర్వాత హనిత ఫస్ట్ టైం 2 సంవత్సరాల క్రితం నన్ను కలిసింది, మేడం మెయిన్స్ ఎలా రాయాలని. నాకు హనితను చూడంగానే ఇందాక భావోద్వేగానికి గురయ్యాను. కారణం, నాలాగా వీల్చైర్, మీకు తెలుసా తెలీదో, 20 సంవత్సరాల క్రితం నా కథ కూడా హనితలానే మొదలైంది. ఒక వీల్చైర్లో కూర్చున్న ఒక అమ్మాయి సక్సెస్ సాధిస్తేనే ప్రపంచం అమ్మాయిని మనిషిగా చూస్తే, లేకపోతే జాలి చూపులు చూస్తే. హనితకి నేను చెప్పాను, హనిత నీ సక్సెస్ ప్రపంచానికి ఆదర్శం అవ్వాలి. తెలుగు రాష్ట్రాల్లో ఎవరిని కూడా మనిషి డిసెబిలిటీని చూసి జడ్జ్ చేయకూడదు, మనిషి ఏబుల్గా కనిపించాలి. నువ్వు ఈ సంవత్సరం ర్యాంక్ తెచ్చుకుని అందరికీ ఆదర్శంగా కావాలంటే ఈ రోజున నేను చెప్పాను, హనిత రిజల్ట్ రోజు నువ్వు మాట్లాడాలి అని చెప్తే విశాఖపట్నం నుంచి రిజల్ట్ రాగానే ఫ్లైట్ వేసుకున్న కోసం వచ్చింది హనిత. ఆ అమ్మాయి నాకు చాలా ఆదర్శం, నేను అమ్మాయికి ఆదర్శం కదా, అమ్మాయి నాకు ఆదర్శం. తర్వాత అలేఖ్య చిన్నప్పుడు నాకు ఇంకా కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పింది. వాళ్ళ డాడీ 5th క్లాస్లో 6th క్లాస్లో చదువు అంటే ఇష్టం అని వాళ్ళ మదర్ చెప్పారంట. నాన్నకి చదువుకుంటేనే ఇష్టము, చదువుకున్న వాళ్ళంటే చాలా ఇష్టం అని చెప్పి. వాళ్ళ నాన్న ఖమ్మంలో పోలీస్ కానిస్టేబుల్, కూతుర్ని IPS చేయాలని ఆయన కదా, ఒకే ఒక కూతురు, తను ఏకైక కూతురు అనమాట. ఆయనకి సన్ లేరు, ఇంకొక డాక్టర్ కూడా లేరు, ఏకైక కూతురు అలేఖ్య. ఈరోజు లాస్ట్ ఇయర్ మెయిన్స్ రాసి లాస్ట్ ఇయర్ మెయిన్స్ అవ్వాల. ఇయర్ పట్టు వదలకుండా ఇంటర్వ్యూకి కంటిన్యూస్గా ప్రిపేర్ అయింది. జనరల్గా మనం అనుకుంటాం ఖమ్మం జిల్లా నుంచి మామూలు కుటుంబాల నుంచి వచ్చి సక్సెస్ సాధిస్తారా, తండ్రి పోలీస్ కానిస్టేబుల్ అయితే కూతురు IPS అవుతుందా అని అయ్యి చూపించింది ఈరోజు అలేఖ్య. ఇటువంటి కథలు మార్పు, అంటే ఇంత మార్పు తీసుకొచ్చిన కథలు ఇక్కడ మీరు గొప్పగా చెప్పుకున్న కుటుంబాలు కానీ కోటీసుల కుటుంబాలు ఏమీ లేవు. సామాన్యులు సగటు పౌరులు IASలు IPSలు సాధించారు. సో అటువంటి చరిత్ర ఉన్న తెలుగు రాష్ట్రాలు ఇంకా ఈ ప్రస్థానంలో ముందుకు తీసుకెళ్లాలని నేను అనుకున్నాను. నా కోరిక ఏంటంటే నాలాగా ఎవరు సపోర్ట్ సిస్టమ్ లేకుండా పోరాటానికి లైఫ్లో ఉన్నప్పుడు ఎంతో కొంత మాట సహాయం చేద్దామని. నేను వీళ్ళ కోసం చేసిన పెద్ద సహాయం కానీ వీళ్ళ ర్యాంకుల కోసం నేను చేసిన సహాయం కానీ లేదు. వాళ్ళ కష్టం, వాళ్ళ పేరెంట్స్ కష్టం. నేను వాళ్ళకంతా చేసింది ఏంటంటే ఏ టైంలో వాళ్ళకి ఎలాంటి ఎమోషనల్ సపోర్ట్, ఏ టైంలో ఏది కావాలి. సివిల్స్లో మెటీరియల్ కోకొల్లలు అంటే ఇంటర్నెట్ నిండా మెటీరియల్స్ ఉన్నాయి, యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, కోచింగ్ సెంటర్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్నిటికన్నా మించి సివిల్ సర్వీసెస్లో ఏంటంటే మనకి కాన్ఫిడెన్స్ తగ్గినప్పుడు లేదు నీకు వస్తుందని ఒక ధైర్యం కావాలి, ఆ సపోర్ట్ సిస్టమ్ కావాలి. అంతవరకు నేను వాళ్ళకి అందించింది. వీళ్ళందరూ ఈ రోజున ఇంత సక్సెస్ సాధించినందుకు నేను చాలా గర్వపడుతున్నాను. అండ్ ఈ నా కంట్రిబ్యూషన్ అనేది భవిష్యత్తులో కూడా భవిష్యత్ తరాలకి వచ్చే కనీసం 10 సంవత్సరాల పాటు సివిల్ సర్వీసెస్లో తెలుగు యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి కోసం ఈ పోరాటం సాగుతూనే ఉంటుంది. నాదేంటంటే సివిల్స్ అనేది కేవలం హిందీ రాష్ట్రాల యొక్క ప్రాతిపదికన కాదు. ఎందుకంటే సివిల్స్లో క్వశ్చన్ పేపర్స్లో కూడా ఇంగ్లీష్ హిందీలో క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, తెలుగులో ఉండవు. తెలుగు రాష్ట్రాల యువత చాలామంది ఇబ్బంది పడ్డారు. సో ఇప్పుడు మీరు అందరూ వరుసగా అందరితో మాట్లాడండి, వాళ్ళ మనోభావాలు తీసుకోండి. టాప్ ర్యాంకర్స్ అందరు ఇక్కడ ఉన్నారు, వాళ్ళందరి మనోభావాలు తీసుకోండి. వాళ్ళ పేరెంట్స్, ప్రతి ఒక్కళ్ళ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు. దయచేసి అందరి గురించి. అండ్ రాజ్ కుమార్ చౌహాన్ ప్రత్యేకంగా చెప్పాలి. రాజ్ కుమార్ చౌహాన్ వాళ్ళ ఫాదర్ టీచర్. తను ఒక ట్రైబల్ కమ్యూనిటీ నుంచి వచ్చారు. రాజ్ కుమార్ చౌహాన్ హీ కేమ్ ఫ్రమ్ ఏ ట్రైబల్ కమ్యూనిటీ. అండ్ తను ఈరోజు మీరు అనుకునే ఉంటారు
ఒకరోజు అడిగారు, మేడం మా ఆదిలాబాద్లో రోడ్లు బాగాలేవు, నేనేం చేయాలి అని. అక్కడ ప్రాబ్లం ఉంది, నేనేం చేయాలని నేను చెప్పాను ఒకటే మాట, చౌహాన్ నువ్వు కలెక్టర్ అవ్వు, నీ మాట ప్రపంచం మొత్తం ఒకటే మాటలో ఉంటుందని చెప్పి రాజ్ కుమార్ చౌహాన్ ఈరోజు ఆల్మోస్ట్ తను ఇంకా చెప్పాలంటే హీజ్ మై ఎమోషన్. నేను చాలా ఇష్టపడతాను రాజ్ కుమార్ చౌహాన్, చాలా ప్యూర్ హార్ట్ ఉంటుంది తనకి. సో అటువంటి వ్యక్తి సివిల్ సర్వీసెస్లోకి వస్తున్నాయంటే ఇంకా నేను ఎక్కువ సంతోషపడుతున్నాను ఈ రోజున. సో ఇంతమంది ఇక్కడ ఉన్నారు, వీళ్ళందరూ మనోభావాలు మీరు చూడండి, ఎవరు బ్యాక్గ్రౌండ్ అయినా కనుక్కోండి. పేరెంట్స్ పెద్ద పెద్ద మినిస్టర్సో లేకపోతే వాళ్ళ ఐఏఎస్లో పేరెంట్స్ ఎవరు లేరు, అందరూ పేరెంట్స్. కానీ వీళ్ళకి ఇచ్చిన సపోర్టు, పిల్లలకు కష్టం వచ్చినప్పుడు మీకు తెలుసో తెలీదో చాలామంది పేరెంట్స్ ఈ రోజున వాళ్ళతోనే ఉన్నారు. కారణం తెలుసా, ఒకవేళ వాళ్ళకి సక్సెస్ రాకపోతే పరిస్థితి ఏంటి, వాళ్ళకి వెన్నుదన్నుగా ఎవరు ఉంటారని చెప్పి అందరు పేరెంట్స్ వాళ్ళతో ఉన్నారు. సో ఆ పేరెంట్స్కి నిజంగా ఈ రోజున స్పెషల్ కంగ్రాచులేషన్స్. ఇంతమంది పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు కదా, మీకు హ్యాట్స్ ఆఫ్, మీ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఓకే, మీరందరూ కూడా మీ పిల్లలకు చేసిన ఆ మంచి వాళ్ళు నిలబెట్టింది మీ పిల్లడి కోసమే కాదు, దేశం కోసం పనికి రాబోతుంది అది. సో నేను దానికి గర్వపడుతున్నాను. ఒకసారి మీడియా అందరు పేరెంట్స్ అందరూ కూడా ఒక్కసారి వచ్చిన పేరెంట్స్ అందరం కూడా కవర్ చేస్తే చాలా బాగుంటుంది, వాళ్ళందరూ టాక్ కూడా చేస్తే బాగుంటుంది. అందరూ పేరెంట్స్ వాళ్ళ పిల్లల వెనకాల ఒకసారి ఉండి వాళ్ళకి ఈ టైంలో సక్సెస్ టైంలో వాళ్ళతో పాలు పంచుకోవాలని, వాళ్ళ సంతోషంలో పాలు పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. అందరూ పేరెంట్స్ విత్ దర్ సిబ్లింగ్స్, వాళ్ళ చెల్లెళ్ళు అక్కలు ఎవరన్నా తల్లిదండ్రులు అందరూ ఇక్కడికి రావాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు ర్యాంకర్స్ అందరూ వాళ్ళ పేరెంట్స్తో కలిసి వాళ్ళ అభిప్రాయాలు, ఈ రిజల్ట్ పట్ల వాళ్ళ రియాక్షన్, వాళ్ళ రెస్పాన్స్, వాళ్ళ అభిప్రాయాలు తెలియజేస్తారని నేను కోరుకుంటున్నాను. అలేఖ్య స్టార్ట్ చేయండి. నా పేరు రావురి సాయి అలేఖ్య, నాది ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గోవిందపురం విలేజ్ అండి. నాది ఇది 5th అటెంప్ట్, 2nd మెయిన్స్, 1st ఇంటర్వ్యూ. నేను సివిల్స్ ప్రిపరేషన్ 2019 నుండి స్టార్ట్ చేశాను. నాకు చిన్నప్పటి నుంచి సివిల్స్ వైపు మోటివేట్ చేసింది మా నాన్నగారు మరియు మా రాజ్ పెద్దనాన్న గారు అండి. వీళ్ళిద్దరూ నాకు సివిల్స్ ర్యాంకర్స్ యొక్క సక్సెస్ స్టోరీస్, వాళ్ళ న్యూస్ పేపర్ కటింగ్స్ అవన్నీ నాకు చూపించేవాళ్ళు. 7th క్లాస్లో ఒకరోజు డాడీ నన్ను రిపబ్లిక్ డే ఫంక్షన్కి తీసుకెళ్లారు ఖమ్మంలో. అక్కడ ఉషారాణి గారు ఐఏఎస్ ఉండేవాళ్ళు. డాడీ నాకు ఆమెను చూపించి, ఆమె చేసే సర్వీస్ చూపించి, నువ్వు ఒక్కరోజు ఇలా ఉన్నా చాలా లేఖ్య, నాకు దీనికి మించి నేను ఏం కోరుకోను అన్నప్పుడు నాకు అర్థమైంది దీనిలో ఏదో ఉంది, అంటే సివిల్స్ వల్ల ఎంతోమందికి మనం ఉపయోగపడచ్చు అలా అనిపించింది. తర్వాత నేను BA చేశాను ఉస్మానియా యూనివర్సిటీ అండర్ కాలేజ్లో. తర్వాత నాకు అనిపించింది ప్రాక్టికల్ కోర్స్ చేయాలి, అది కూడా అవుట్ ఆఫ్ మన స్టేట్ వెళ్ళి చేయాలి అని. అప్పుడు మా ఫాదర్ని అడిగాను. అప్పుడు నేను MA రూరల్ డెవలప్మెంట్ బనారస్ హిందూ యూనివర్సిటీలో చేశానండి. అక్కడ రూరల్ విజిట్స్ అవన్నీ ఉండేవి, నాకు అది నచ్చింది, ఇంకా సర్వ్ చేయాలి అనిపించింది. అదే టైంలో నేను ఛత్తీస్గఢ్లో ఇంటర్న్షిప్ చేశాను, జగదల్పూర్లో నక్సల్ ఏరియాలో. నాకు అక్కడ ప్రజల్ని చూసి, అక్కడ IAS వాళ్ళకి చేసే సేవలు చూసి నాకు ఇంకా మోటివేషన్ అనిపించింది. ఆ తర్వాత 2019 నుండి నేను అటెంప్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. నాకు ఫస్ట్ ప్రిలిమ్స్ రానప్పుడు నేను మేడం దగ్గరకు వచ్చానమాట. మేడం అన్నారు, నువ్వు స్టాటిక్ పోర్షన్ అదంతా ఇంకా క్లియర్గా చదువు, నువ్వు అనలైజ్ చేసుకో ఎక్కడ పోయింది అలా అన్నారు. ఆ తర్వాత కోవిడ్ టైంలో 2 అటెంప్ట్స్ ఇచ్చాను. దాని తర్వాత నాకు లాస్ట్ టైం మెయిన్స్లో పోయింది. అయితే అప్పుడు కూడా మేడం నా మీద ఇంకా నమ్మకం ఉంచారు, నన్ను ప్రతిసారి మోటివేట్ చేశారు. ఇంకా 30-35 మార్క్స్ అరౌండ్ ఆ మార్క్స్లో పోయింది. మేడం ఏం చేశారంటే నా అంతకుముందు ఇయర్ టెస్ట్ ఆ పేపర్స్ తెప్పించి ఈ ఇయర్ నేను ఎలా చేస్తున్నాను ఆ రెండు కంపేర్ చేసి, అలేఖ్య నువ్వు ఇది ఇక్కడ మిస్టేక్ చేస్తున్నావు, ఎస్ఏలో ఇక్కడ చేస్తున్నావు, ఎథిక్స్లో ఇలా చేస్తున్నావు అని నాకు నా మిస్టేక్స్ చెప్పారు మ్యామ్. నాకు మ్యామ్ రుణం నేను ఎప్పటికీ తీర్చుకోలేను నా పేరెంట్స్ తర్వాత. ఇంకా ఈ ప్రయాణంలో నాకు చాలా హెల్ప్ఫుల్ అయింది నా బెస్ట్ ఫ్రెండ్ అండి సుష్మిత అని. తను 10 years నుండి నాతోనే ఉంది. తనకి రాకపోయినా సరే లాస్ట్ టైం మెయిన్స్ తను నాతో ఎప్పుడు హెల్ప్ఫుల్ అయింది. నేను కూడా ఖచ్చితంగా తనతో ఉంటాను లాస్ట్ వరకు. నేను అందరికీ చెప్పేది ఏంటంటే, మీరు నన్నే చూసి నేర్చుకోండి. ఇది 2nd అటెంప్ట్ 3rd అటెంప్ట్ అట్లా ఇచ్చి డిమోటివేట్ అయిపోయి సివిల్స్ నుండి వెళ్ళిపోవడం అలా చేయకండి. ఎందుకంటే మీరు ముందు మీ మీద సెల్ఫ్ బిలీఫ్ ఉంచండి. మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారో తెలుసుకోండి. పేపర్ ప్యాటర్న్ ఎలా ఉంది, ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి. ఇంకా టాపర్స్ కాపీస్ అనలైజ్ చేయండి. మీ ఆన్సర్స్ వాళ్ళ ఆన్సర్స్ ఎక్కడ డిఫర్ అవుతున్నాయి. ఇంకా మీకు అర్థం కానప్పుడు బాలత మ్యామ్ లాగా అట్లా మెంటర్స్ హెల్ప్ తీసుకోండి. మీరు
హార్డ్ వర్క్ చేయగలరు అని మీకు నమ్మకం ఉంటే ఖచ్చితంగా ఒక్కసారి కాకపోతే ఒక్కసారైనా వస్తుంది. ఇంకా నేను పేరెంట్స్కి కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ వాళ్ళకి ఏం గోల్ ఉన్నా సరే, మా పేరెంట్స్ నన్ను ఎట్లా మోటివేట్ చేశారో, నాకు ఎలా సపోర్ట్ ఉన్నారో మీరు కూడా తప్పకుండా ఉండండి. ఎందుకంటే మీ హెల్ప్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫాదర్ ప్రతిరోజు మాట్లాడతారు మా పేరెంట్స్ నాతో, ఏ రోజు ఫోర్స్ చేయరు, నువ్వు సరిగ్గా డౌట్ చేయరు, నువ్వు సరిగ్గా చదవట్లేదేమో, అలా లేదు, అంటే నువ్వు చదవగలుగుతావు, నీ మీద నమ్మకం ఉంచుకో, ఇంకా ఎక్కడ పోతుందో తెలుసుకో, అలానే మోటివేట్ చేశారు. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్. గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నా పేరు హనిత వేములపాటి. నేను విశాఖపట్నం నుంచి వచ్చాను. ఈసారి యూపీఎస్సీలో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 887 వచ్చింది. మా పేరెంట్స్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అండ్ యూపీఎస్సీ అన్నది నాకు లైఫ్లో ఒకసారి పడి లేసిన తర్వాత ఒక పర్పస్ ఎత్తుకుంటున్నప్పుడు వచ్చిన ఒక గోల్. అండ్ యాక్చువల్లీ నా ఇనిషియల్గా నా ఎడ్యుకేషన్ వచ్చి బీటెక్ ఫ్రమ్ ఐఐటి ఖరగ్పూర్. కానీ నా ఫస్ట్ ఇయర్లో నాకు ఒక ఫిజికల్ కండిషన్ డెవలప్ అయింది. ఇట్స్ స్పైనల్ కార్డ్లో ఇన్ఫెక్షన్, ట్రాన్స్వర్స్ మైలైటిస్ అని ఒక చాలా రేర్ డిజీజ్ అనమాట. దీనికి మందు ఏం లేదు. అది వచ్చిన తర్వాత 4 అవర్స్లో నాకు కంప్లీట్గా నడవలేక, ఆ తర్వాత నా లైఫ్ కంప్లీట్గా మారిపోయింది. 2 years ఫుల్ డిప్రెషన్లో ఉన్నాను. ఐ థాట్ లైఫ్ వాజ్ ఓవర్. కానీ అలా కాదు అని చెప్పి మా గురువుగారు శ్రీ రామదూత స్వామి గారు హీ పుష్ మీ టు స్టడీ. నాకు తర్వాత డిస్టెన్స్ ఎడ్యుకేషన్లో ఇగ్నో కట్టాను. ఆ తర్వాత నెమ్మదిగా డిగ్రీ చేసిన తర్వాత ఐఏఎస్ చేయమన్నారు. ఫస్ట్ టైం ప్రిలిమ్స్ క్లియర్ అయింది. మెయిన్స్లో ఇంప్రూవ్. అండ్ లాస్ట్ ఇయర్ దగ్గరకు వచ్చాను. మేడం గైడెన్స్లో నా మార్క్స్ చాలా పెరిగాయి. అండ్ ఈసారి ఐ కుడ్ మేక్ ఇట్ ఇన్ టు ద. మా గ్రాండ్ఫాదర్, మా అత్త చాలా హెల్ప్ చేశారు. దెమ్ ఫర్ బీయింగ్ దేర్. అండ్ ఒకటే నేను చెప్పాలనుకుంది, మా తాతగారు నాకు చెప్పింది, ప్రతి రాత్రి తర్వాత వెలుతురు వస్తుంది. దట్స్ ఇట్. థ్యాంక్ యూ. నా పేరు మీనా కేసారపు. మాది కడప ప్రాపర్ అండ్ హైదరాబాద్లో సెటిల్ అయ్యాము. నేను మెడికల్ ఎంబీబీఎస్ చేశాను కర్నూలు మెడికల్ కాలేజ్ నుండి. మెడికల్ కాలేజ్లో ఉన్నప్పుడు అక్కడ జరిగే పరిస్థితులు, అక్కడ ఉండే పేషెంట్స్తో ఇంటరాక్షన్, సీనియర్ డాక్టర్స్తో ఉండడం వల్ల ఎలా జరుగుతుంది, ఒక హాస్పిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గవర్నమెంట్ లెవెల్లో ఎలా ఉంది అనేది అర్థమైంది. అండ్ ఐఏఎస్ అనేది నా చైల్డ్హుడ్ డ్రీమ్ కూడా. ఫ్రమ్ చైల్డ్హుడ్ ఆన్వర్డ్స్ అది ఎప్పుడు ఉండేది. కానీ ఎంబీబీఎస్ తీసుకున్నాక దానిలోకి చదువుకుంటూ వెళ్ళి ఫైనల్ ఇయర్ ఆఫ్ మై ఎడ్యుకేషన్ అండ్ వార్డ్ పోస్టింగ్స్లో నాకు మెయిన్ ఇంట్రెస్ట్ డెవలప్ అయింది. నాకు ఇప్పటికీ గుర్తు డాక్టర్ శారదా మ్యామ్ అండ్ డాక్టర్ ఇక్బాల్ సార్ అనేవాళ్ళు. వాళ్ళు ఎంత అవుట్ ఆఫ్ దర్ ప్యాషన్ పేషెంట్స్కి ఎలా హెల్ప్ చేసేవాళ్ళు, ఇంకా ఒక గవర్నమెంట్ సర్వెంట్ పబ్లిక్కి ఎంత దగ్గరగా వెళ్ళొచ్చు అనేది. ఆ ఒక 2-3 ఇన్సిడెంట్స్తో నేను మళ్ళీ యూపీఎస్సీ నా కెరీర్గా చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యాను. సో ఎంబీబీఎస్ అయిపోగానే యూపీఎస్సీ అటెంప్ట్స్ ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇది నా 3rd అటెంప్ట్, ఫస్ట్ ఇంటర్వ్యూ, ఫస్ట్ మెయిన్స్. త్రూఅవుట్ దిస్ జర్నీ మా పేరెంట్స్ ఎప్పుడూ నాకు తోడుగా ఉన్నారు. ఫస్ట్ అసలు ఒక డాక్టర్ అవ్వాలి లేదా ఐఏఎస్ అవ్వాలి అనేది స్టార్ట్ చేసింది మా ఫ్యామిలీ మెంబర్స్. మా ఫాదర్ మేజర్గా. ఆయన ఏం చదువుకోలేకపోయారో నన్ను చదివించాలని ఎప్పటి నుండో తాపత్రయపడ్డారు. సో ఇనీషియల్గా ఫస్ట్ నేను డాక్టర్ అయ్యాక కూడా చాలామంది చెప్పారు, డాక్టర్ ఇంకా బెటర్ ప్రొఫెషన్ కదా, ఎందుకు సర్వీసెస్కి వెళ్తున్నారు అని. మ్యామ్ ఇంకా ఎక్కువ ఫీల్ అయినా కూడా మమ్మల్ని చాలా స్ట్రెస్ తగ్గించారు మాకు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు మ్యామ్. అండ్ దిస్ ఇస్ మై స్టోరీ. Good evening everyone. I am Nelly Shamila Aishwarya and I have secured All India rank 649 in Civil Services examination. మాది హైదరాబాద్. నాకు చిన్నప్పటి నుంచి సివిల్ సర్వీసెస్ జాయిన్ అవ్వాలి అని ఉండింది. మా తాతగారు డాక్టర్ జస్టిస్ కటికితల రామస్వామి సుప్రీంకోర్టు జడ్జిగా చేశారు. ఆయన్ని చూసి నాకు ఎప్పుడు సమాజానికి మనము పనికి వచ్చేలాగా బ్రతకాలి అని నాకు చిన్నప్పటి నుంచి ఉండింది. అదే కాకుండా ఆ స్థాయికి ఎదగడానికి ఎంత కష్టపడాలో నాకు చిన్నప్పటి నుంచే చూసే అవకాశం దొరికింది. అందుకోసమే నేను సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ రాయడం అని నిర్ణయించుకున్నాను. ఇది నా 4th అటెంప్ట్. నేను ఆస్పిరెంట్స్కి ఏం చెప్పాలనుకున్నానంటే, ఎప్పుడు నిరాశ పడకూడదు, మనకి వచ్చే వరకు మనం సాధించాలి. నేను కెమికల్ ఇంజనీరింగ్ చదివాను జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్ నుంచి.
సిఎస్బి ఐఏఎస్ నాకు ప్రిలిమ్స్ మెయిన్స్ ఇంకా ఇంటర్వ్యూ ప్రతి స్టేజ్లో చాలా యూస్ఫుల్ ఉండింది. ఎస్పెషలీ బాలలత మ్యామ్ పాలిటీ ఇంకా ఇంటర్నేషనల్ రిలేషన్స్ కోసం బాలలత మ్యామ్ కన్నా బెటర్ టీచర్ ఐ థింక్ ఆస్పిరెంట్స్కి దొరకడం కష్టం. అండ్ ఐమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మ్యామ్ ఫర్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ గైడెన్స్. అండ్ మా ఫ్యామిలీ నాతోని ఎప్పుడూ ఉన్నారు, ఎస్పెషలీ మా పేరెంట్స్. నేను ఎక్కడికైనా వెళ్ళాలి అంటే సపోజ్ పొద్దున్న 4 గంటలకి లెగాలి అన్న మా మదర్ 3 o'clockకి లేచి అన్నీ చేసేవారు. నేను నైట్ 11 o'clockకి వచ్చినా మా మదర్ 12 o'clock వరకు లేచి ఉండేవారు. నేను ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా దానికన్నా 2 అడుగులు ఎక్కువే మా మదర్ వేసేవారు. సో ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ టు మై టీచర్స్, మై మెంటర్స్, మై ఫ్రెండ్స్ అండ్ మై సీనియర్స్. థ్యాంక్ యూ. ఫాదర్ అండ్ మై పేరెంట్స్ అండ్ మై ఫాదర్. మా ఫాదర్ కూడా సివిల్ సర్వెంట్ ఇన్ ది ఇండియన్ రైల్వే అకౌంట్ సర్వీస్. మా చిన్నాన్న కూడా ఇండియన్ పోలీస్ సర్వీస్లో నెల్లి కుమార్ సుబ్రహ్మణ్యం. అండ్ మా మామయ్య కూడా ఐఏఎస్ కటికితల శ్రీనివాస్. వాళ్ళందరినీ చూసి నేను ఇన్స్పైర్ అయ్యాను అండ్ ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఫర్ దేర్ సపోర్ట్. అందరికీ నమస్కారం. నా పేరు మెరుగు కౌశిక్, మాది జనగాం జిల్లా. కానీ నేను మోస్ట్లీ నా ఎడ్యుకేషన్ అంతా హైదరాబాద్లో చేసినాను. నా బీటెక్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ ఫ్రమ్ ఉస్మానియా యూనివర్సిటీ కంప్లీట్ చేసి దాని తర్వాత ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్లో ఎంబీఏ ఇన్ ఇంటర్నేషనల్ బిజినెస్ చేశాను. దాని తర్వాత 1 year నేను క్యాప్జెమినీలో వర్క్ చేసిన యాజ్ అ కన్సల్టెంట్. దాని తర్వాత నేను ఫుల్ టైం ప్రిపరేషన్కి వచ్చేసాను. దాని తర్వాత సివిల్ సర్వీసెస్ అనేది గోల్ లాగా అయితే ఒక 10 years నుంచి నా మైండ్లో ఉంది. దాని సైడ్ మెల్లిమెల్లిగా స్టెప్స్ వేస్తూ వచ్చాను. అండ్ మై పేరెంట్స్ గేవ్ లాట్స్ ఆఫ్ సపోర్ట్ అని చెప్పొచ్చు. అంటే చాలా నమ్మిళ్ళు ఎప్పుడో ఒకసారి వస్తుంది అని మా ఫాదర్ అయితే. అండ్ అలాగే నేను కూడా కష్టపడి చదివాను. మా ఫాదర్ పేరు మెరుగు సుధాకర్, కన్స్ట్రక్షన్ బిజినెస్ చేస్తారు. మా మదర్ పేరు మెరుగు సుజాత. అండ్ ఇది నా ఫస్ట్ అటెంప్ట్. అండ్ నేను చెప్తాను, ఈ జర్నీలో ఈ ర్యాంక్ రావడం కానీ క్లియర్ చేయడం కానీ చాలా గ్రేట్ఫుల్ ఉన్నాను ఫర్ ఎవ్రీ బ్లెస్సింగ్ దట్ ఐ గాట్. బికాస్ మనం ఎంత కష్టపడ్డా కొద్దిగా డివైన్ విల్ ఉండాలి అండ్ సమ్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఉండాలి. అండ్ ఆల్సో ద మెంటర్షిప్ దట్ ఐ గాట్, బాలలత మ్యామ్ కానివ్వండి, వేరే మెనీ అదర్ మెంటర్స్ దట్ ఐ టుక్ హెల్ప్ ఫ్రమ్ ఎట్ డిఫరెంట్ స్టేజెస్. మా సీనియర్స్ కొందరు ఉన్నారు, ఎవరినైతే నేను ఎప్పుడైనా లాస్ట్ అనిపిస్తే ఇమీడియట్గా వాళ్ళకి కాల్ చేసి అడుగుతుండే ఏం చేయాలని, వాళ్ళందరూ హెల్ప్ చేస్తుండే. ఇదంతా ఈ హెల్ప్ ప్లస్ కొద్దిగా కష్టపడడం అండ్ కొద్దిగా బ్లెస్సింగ్స్, వీటన్నిటి వల్ల ఇది పాసిబుల్ అయిందని అనుకుంటున్నాను. అండ్ డెఫినెట్లీ థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ కమింగ్ హియర్. అందరికీ నమస్కారం. నా పేరు పెంకేష్ ధీరజ్ రెడ్డి. నేను పుట్టింది అల్వాల గ్రామం అండి, నల్గొండ జిల్లా. 10th దాకా నేను అక్కడే చదివాను, తర్వాత హైదరాబాద్లో ఉన్నాను. సో నా ర్యాంక్ 173 అండి. సో చాలా గ్రేట్ఫుల్గా ఉన్నాను. నా జర్నీ గురించి చెప్పాలి అంటే స్కూల్ నుంచి మా స్కూల్ ఎలా ఉండే అంటే ఐఐటి వెళ్ళాలి అని ఉండే. నా గోల్ కంటే ఎక్కువ మా పేరెంట్స్కి ఇష్టం ఉండే, మా అక్కకి ఇష్టం ఉండే, అండ్ ఆ స్కూల్లో ఉండే కాబట్టి అక్కడికి వెళ్ళాను నేను. సో ఇన్ ద మిడిల్ ఆఫ్ ఐఐటి ఐ ఫెల్ట్ నాకు దిస్ ఈజ్ నాట్ వాట్ ఐ వాంట్ టు డూ విత్ మై లైఫ్ అని. 50 ఏళ్ళు వచ్చేసరికి వెనక్కి చూసుకుంటే నాకు డబ్బులు ఉంటాయి కానీ మిగతా ఏం ఉండదు. ఐ డోంట్ వాంట్ దట్ ఇన్ మై లైఫ్. నాకు వేరే చేయాలని ఉండే. సో నేను డ్రాప్ అవుట్ అవుదామని అప్పుడే ఫిక్స్ అయ్యాను. మా ఫాదర్ అన్నారనమాట, ఒక 1 year ఉంచి చూడు, చేసి చూడు, మంచి మార్క్స్ తెచ్చుకొని చూడు, ఐఐటీలో నీకు బాగుంటుంది, అక్కడే ఉండాలనిపిస్తుంది అని. ఉన్నాను అక్కడ. బట్ 1 year తర్వాత మంచి మార్క్స్ వచ్చాయి, 9.8 వచ్చింది. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు గో అవుట్. ఐ న్యూ దట్ 4 ఏళ్ళ తర్వాత కూడా ఇంతే ఉంటుంది అని. సో డ్రాప్ అవుట్ అవుతాను అంటే మా పేరెంట్స్ చివరికి సపోర్ట్ చేశారండి. బయటకు వచ్చేసాను. నేను ఓయూలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేశాను నేను ఆర్ట్స్లో. మా ఫాదర్ పేరు సత్యనారాయణ రెడ్డి అండి, వెంకీ సత్యనారాయణ రెడ్డి. ఆయన రిటైర్డ్ ప్రిన్సిపల్ నారాయణపేటలో అండి, నారాయణపూర్ మెదక్ జిల్లా. సో ఈరోజు ఎంతమంది పేరెంట్స్ సపోర్ట్ చేస్తారో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ చేస్తాను ఐఐటీ వదిలిపెట్టి అంటే నాకు తెలియదండి. ఒకటి మాత్రం ఖచ్చితంగా చెప్పగలుగుతాను గుండె మీద చేసుకొని, ఈరోజు సెలక్షన్ రాకున్నా కూడా మా నాన్న అమ్మ ఇంతే సపోర్ట్ చేసేవాళ్ళు నన్ను. అది చాలా నాకు లైఫ్. అండ్ ఇంకొకటి సూసైడ్స్ గురించి వస్తే ఐ విల్ డెఫినెట్లీ సే దిస్, లైఫ్ ఎప్పటికీ అయిపోదు, అప్స్ అండ్ డౌన్స్ అందరికీ ఉంటాయి. అండ్ 1 పాయింట్లో వేరే వాళ్ళని చూసి గ్రాస్ ఇస్ ఆల్వేస్ గ్రీనర్ ఆన్ ది అదర్ సైడ్. వేరే వాళ్ళ లైఫ్ చాలా ఈజీగా ఉంటుంది అనిపిస్తుంది. చాలా డిఫరెంట్ జర్నీస్ ఉంటాయండి అందరికీ. మీ జర్నీ డిఫికల్ట్ అవుతుందని ఎప్పుడు అనుకోకండి. అండ్ ఐ హావ్ సీన్ డిప్రెషన్ వెరీ క్లోజ్ క్వార్టర్స్లో చూశాను నేను. ఐ నో ఈరోజు అయిపోతుంది, ఈజీ వే అవుట్ తీసుకుందామని చూస్తారు. కురేసుకుందాం ఏముంది, ఒక ఫ్యాన్ కురేసుకుంటే సరిపోతుంది కదా అనుకుంటారు. అది ఎప్పుడు చేయకండి. ప్రతి పర్సన్లో చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది. మనం పుట్టాము అంటే వీఆర్ బార్న్ టు డూ సంథింగ్ గ్రేట్. మిమ్మల్ని మీరు నమ్మండి. ఏదో చేయాలనుకోండి, పిక్ ఏ గోల్. మీతో అవ్వదు అని ఎప్పుడూ అనుకోకండి. అండ్ వన్ థింగ్ ఐ విల్ సే, టుమారో ఈజ్ ఎ న్యూ డే.
ఎప్పుడు యూ కెన్ ఫైట్ అండ్ నెవర్ గివ్ అప్. లైఫ్ ఈజ్ ఎ లాంగ్ వార్, దే విల్ బి మెనీ బ్యాటిల్స్. కొన్ని ఓడిపోతారు, కొన్ని గెలుస్తారు. బట్ ద ఎండ్ ఆఫ్ ద డే మీరు మీకు ట్రూగా ఉండి, మీరు ఇంటిగ్రిటీ మెయింటైన్ చేసి, మీరు ఏం చేయాలనుకుంటున్న దాని గురించి వర్క్ చేస్తే యూ విల్ బీ దేర్ వేర్ యూ వాంట్ టు బీ. అండ్ ఐ విల్ డెఫినెట్లీ సే అందరికీ స్ట్రెంత్ ఉంటుంది. హ్యావ్ బీన్ త్రూ డిప్రెషన్. నాకు వీక్నెస్ స్టేజెస్ చాలా ఉండే, బట్ యూ షుడ్ హ్యావ్ సంబడీ హూ విల్ సపోర్ట్ యూ. మిమ్మల్ని నమ్మే వాళ్ళు ఉండాలి, మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉండాలి. వాళ్ళని వెతుక్కోండి, మీ ఫ్రెండ్ సర్కిల్లో కానీ, పేరెంట్స్లో కానీ, లేదా సంబడి ఫ్రెండ్స్, ఎనీబడి. అండ్ నాతో మాట్లాడండి. ఐఎమ్ హియర్, ఐఎమ్ ఎట్ అ స్టేజ్ వేర్ ఐఎమ్ ఎ ట్రైల్ బ్లేజర్ నౌ. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి ఎంతమంది క్లియర్ చేస్తారో నాకు తెలియదండి, బట్ ఐ విల్ సే ఆర్ట్స్ నుంచి నాది అవ్వదు, నేను రిమోట్ బ్యాక్గ్రౌండ్లో ఉన్న నాది అవ్వదు అనుకునే వాళ్ళకి నేను చెప్తాను, యూ కెన్ డూ ఇట్. నేను చేశాను అంటే అందరు చేయగలుగుతారు. ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్ అండ్ నెవర్ లూజ్ దట్ ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. నేను చేయలేను అని, సో అది చెప్తానండి నేను. నాకు జర్నీ కంటే ఎక్కువ ఐ విల్ సే ఇన్ దట్ కాంటెక్స్ట్, ట్రస్ట్ ఇన్ యువర్ సెల్ఫ్. అందరికీ నమస్కారం. ధీరజ్ తర్వాత మాట్లాడడానికి కొంచెం భయం వేస్తుంది. ఆయన పొలిటీషియన్ అవుతాడేమో, నేనేమో ఇంకా సివిల్ సర్వెంట్ అయి ఉందాం అనుకుంటున్నాను. నా పేరు రాజ్ కుమార్ చౌహాన్ అండి. నాకు ఈ ఇయర్ సివిల్ సర్వీసెస్లో 703 ర్యాంక్ వచ్చింది. మా ఫాదర్ చౌహాన్ ముకుందరావు గారు, ఆయన టీచర్. మా మదర్ చౌహాన్ గీత. నన్ను బిగినింగ్ నుంచి ఆఫీసర్ చేయాలన్నది మా నాన్న కల, కానీ ఆయన ఎప్పుడూ ఎక్కువ చెప్పకపోతుండే అనమాట. ఎక్కువ స్టడీస్ మీద ఫోకస్ చేయమని అంటుండే. నేను చేస్తుండే. ఇంకా నేను తర్వాత జవహర్ నవోదయ విద్యాలయ ఆదిలాబాద్లో చదువుకున్నాను. అక్కడ నుంచి నాకు కొంచెం సర్వీస్ మోటివ్ అనేది స్టార్ట్ అయింది. నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ కొంచెం అంటే నాకు అంటే ఇది నేను సివిల్ సర్వెంట్ అవ్వకపోతే నేను మోటివేషనల్ స్పీకర్ అవుతుండే కావచ్చు అండి, నాకు అనిపించింది. అంటే నలుగురికి కొంచెం మంచి చెప్పడం, అంటే ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని ఇష్యూ సాల్వ్ చేయడానికి చూడడం, అవన్నీ నాకు బాగా అనిపిస్తాయి అనమాట. పీపుల్తోనే యాక్చువల్గా కొంచెం డిఫరెంట్ కాంబో. నేను అంటే ఇంట్రోవర్టిష్, నేను ఎక్కువ మాట్లాడను, కానీ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను. సో అలా అనమాట. దాని తర్వాత నేను ఇంకా ఎన్ఐటి వరంగల్లో బీటెక్ చేశానండి. దాని తర్వాత ఇంకా నేను ఫుల్ ఫ్లెజ్డ్గా సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అయిపోయాను 2019 నుంచి. దిస్ ఈజ్ మై 4th అటెంప్ట్. నాకు ఇయరే నాకు లాస్ట్ 3 times ప్రిలిమ్స్ అవ్వలేదు. అప్పుడు నేను చాలా బాధలో ఉండే అనమాట. అంటే ఏమనుకుంటుండే, నాకు ఇంత చదవచ్చు అనుకుంటుండే, కాకపోతే నాకు తర్వాత తెలిసింది చాలామంది నాకంటే బాగా చదువుతున్నారు అని చెప్పేసి. మాది ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ కాబట్టి కొంచెం ట్రైబల్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి మాకు ఇంత అవేర్నెస్ లేదు. సో నేను ఇప్పుడు ప్రిపేర్ అవుతున్న ఆస్పిరెంట్స్కి నేనేం చెప్తానంటే, మనం ఎవరికైనా తక్కువ కాదు, మనం అసలు భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఎవ్రీ పర్సన్లో అంటే యూత్లో ప్యాషన్ ఉంటుందండి, ఎంకరేజ్ చేయాలన్నమాట. ఎందుకంటే మన బ్యాక్గ్రౌండ్లో లేదు, మన కమ్యూనిటీలో ఎవరు చేయట్లేదు, మన ఊర్లో ఎవరు చేయట్లేదు అని అంటూ ఉంటారనమాట. సో అవన్నీ పట్టించుకోవద్దు. మీకు నిజంగా నచ్చితే, ఇఫ్ యూ ఆర్ ప్యాషనెట్ అబౌట్ ఇట్, ప్లీజ్ డూ ఇట్. మీకు వచ్చేస్తుంది, అస్సలు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. మీకు ఇంకా కావాలంటే బీ సిన్సియర్ అండి. మీ వర్క్లో మీరు సిన్సియర్ ఉంటే పీపుల్ మీతోని దే విల్ జాయిన్ అండ్ దే విల్ ఎంకరేజ్ యూ. సో నాకు అలాగా బాలత మ్యామ్ గారు నిజంగా చాలా హెల్ప్ చేస్తారండి. చాలా అదర్ పీపుల్ కూడా ఉన్నారు. అంటే నేను కోచింగ్ తీసుకున్నప్పుడు అంటే జనరల్ స్టడీస్ కోచింగ్ కానీ, ఎస్ఏ కానీ చాలా ఉంటాయండి, చాలా సబ్జెక్ట్స్ ఉంటాయి. కాబట్టి ఒక్కొక్కరి దగ్గర తీసుకోవాల్సి వస్తుంది. అందరి పేర్లు మనం చెప్పలేము కాబట్టి నేను నిజంగా బాలత మ్యామ్ గారి గురించి చెప్దాం అనుకుంటున్నాను. బాలత మ్యామ్ గారు నాకు పొలిటికల్ సైన్స్కి బాగా హెల్ప్ చేశారు. ఇంటర్వ్యూ టైంలో కూడా ఇమ్మెన్స్ సపోర్ట్ అనమాట నాకు. ఇంకా నేను కొంచెం మాట్లాడితే ఏడ్ చేస్తానేమో అండి. లాస్ట్లీ ఒక్క మాట చెప్తాను ఆస్పిరెంట్స్ అందరికీ, ఆర్ ఎనీబడి, ప్లీజ్ బీ 3 things ఉంటాయండి: ప్యాషన్, ప్రిన్సిపల్స్ అండ్ పర్సివరెన్స్. ఈ 3 ఉండాలి మన దగ్గర. ప్యాషనేట్ ఉంటే మనం ఏదైనా చేయొచ్చు. మనం ఇంకా ప్రిన్సిపల్స్ ఉండాలండి లైఫ్లో. ఎక్కడికి వెళ్ళినా, మీరు ఏ స్టేజ్కి వెళ్ళినా, మీరు అప్స్ అండ్ డౌన్స్. చాలామంది ఇంకా ఇవాళ అప్ అండి, కానీ లాస్ట్ 3 years నుంచి నాకు ఇంకా అంటే తెలియదు, ప్రిలిమ్స్ అవ్వలేదు కాబట్టి. సో ఐ బీన్ త్రూ అది ఫెయిల్యూర్ చూసాను, ఇవాళ సక్సెస్ చూస్తున్నాను. సో మీరు ఇంకా పర్సివరెన్స్ మెయింటైన్ చేసి మీరు కంటిన్యూస్గా హార్డ్ వర్క్ చేయండి. ఇంకా అంతే అండి, సక్సెస్ విల్ బీ యువర్స్. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు జగన్నాథం రాహుల్. మా నాన్నగారు జగన్నాథం బాబురావు గారు, అమ్మగారు గొల్లా ప్రభావతి గారు. ఇద్దరు గవర్నమెంట్ టీచర్లు అండి. అద్దంకి మండలి బాపట్ల జిల్లాకు చేస్తున్నారు. సివిల్ సర్వీసెస్ గురించి చెప్పటం లేదు, సమాజానికి తిరిగి ఇవ్వాలి అనే దృక్పథాన్ని నాలో నాటడం, అది చిన్నప్పటి నుంచి చేసేవారండి. అంటే నాన్నగారు ఆయన కుటుంబం నుంచి మొదట చదువుకున్న వ్యక్తి ఆయన. సో చదువు గురించి ఇంపార్టెన్స్ ఆయనకి బాగా తెలుసు.
అమ్మగారు కూడా తన రెస్పెక్టివ్ ఫ్యామిలీ నుంచి మొదట చదువుకున్న వ్యక్తి. చిన్నప్పటి నుంచి వాళ్ళు ఇచ్చిన ప్రోత్సాహం కానీ వాళ్ళు నాకు ఇచ్చిన సపోర్ట్ కానీ, నేను బీటెక్ ఐఐటి మద్రాస్లో కెమికల్ ఇంజనీరింగ్ చేశానండి. 2022లో నేను పాస్అవుట్ అయ్యాను. ప్లేస్మెంట్ కూర్చోలేదండి నేను. అప్పుడు కూడా నాకు సపోర్ట్ ఇచ్చి మా పేరెంట్స్ నాకు ఇంట్రెస్ట్ ఉన్న సివిల్ సర్వీసెస్ వైపు పంపించడానికి సెకండ్ థాట్ ఏం పెట్టుకోలేదు వాళ్ళు. మా అమ్మగారు చాలా సాక్రిఫైస్ చేసేసారండి. అంటే హెల్త్ పరంగా కానీ ఫినాన్సెస్ పరంగా కానీ చాలా కష్టపడ్డారు ఇద్దరు, మా పేరెంట్స్ ఇద్దరు. నా చెల్లెళ్ళు ఇద్దరు ఉన్నారు, ట్విన్స్ అనమాట. జగన్నాథం రమ్య, జగన్నాథం సౌమ్య. వాళ్ళు కూడా నాకు కాన్స్టెంట్ సపోర్ట్గా ఉండేవాళ్ళు. ఎప్పుడు నాకు ఇబ్బంది వచ్చినా నేను వాళ్ళకి ఫోన్ చేసి కొన్ని జోకులు వేసుకుంటే మళ్ళీ ఫ్రీ అయిపోయేవాడిని, స్ట్రెస్ ఫ్రీ ఉండేది. అమ్మ ఎప్పుడు కాన్స్టెంట్ సపోర్ట్గా ఎప్పుడు జోకులుగా మాట్లాడుతూ ఉంటారు. నాన్న రోజు ఫోన్ చేసి నా ఎడ్యుకేషన్ ఎలా అవుతుందని చెప్పి అది కనుక్కుంటూ ఉండేవాళ్ళు. ఫాదర్ మరిపాటి నాగరాజ, మా మదర్ పేరు మరిపాటి సునంద. సో ఆయన ఏంటంటే ఎప్పుడైనా కలెక్టర్ గారితో ఎప్పుడైనా మీటింగ్ అయినప్పుడు ఆయన ఏం మాట్లాడారు అక్కడ అనేది నాకు తీసుకొచ్చి ఒక ఇన్స్పిరేషన్ స్టోరీస్ లాగా చెప్తుండేవాళ్ళు అనమాట. సో దాంతో నాకు చిన్నప్పటి నుంచి బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఎప్పుడైనా అయితే ఐఏఎస్ అవ్వాలి అనేది ఒక బ్యాక్ ఆఫ్ ద మైండ్ ఉండేది. మా మదర్ లాస్ట్ విష్. సో ఇవన్నీ థింగ్స్ నేను తీసుకొని సో ఈ ఎగ్జామ్కి ఎలా వచ్చానంటే, ఫస్ట్ అయితే ఈ ఎగ్జామ్లో అన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, ఇవన్నీ చదువుకోవచ్చు, కొంచెం నాలెడ్జ్ గెయిన్ చేయొచ్చు. సో ఆ ఇంట్రెస్ట్తో వచ్చానమాట. సో ఇవన్నీ చేస్తున్న క్రమంలో చాలా ఫెయిల్యూర్స్ కూడా వచ్చినాయి. అట్ ద సేమ్ టైం మా ఫాదర్ నన్ను చాలా హ్యాపీగా ఉంచారనమాట ఈ మొత్తం ప్రాసెస్లో. నేను అందుకే ఒకటి చెప్పాలనుకుంటున్నాను అందరికీ, ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు సక్సెస్ వచ్చిన తర్వాత హ్యాపీనెస్ వస్తుంది అని అనుకోవడం కరెక్టే. ఇప్పుడు నాకు హ్యాపీనెస్ ఉంది, కాకపోతే మీరు సక్సెస్ రావాలంటే కూడా డే టు డే మీ ప్రిపరేషన్లో హ్యాపీనెస్ లేకపోతే మీరు ఫైనల్గా ఎవెన్చువల్గా మీరు ఈ సక్సెస్ అనేది రావడం అనేది కొంచెం కష్టం. ఎందుకంటే ఇది చాలా టైం తీసుకుంటుంది. అట్ ద సేమ్ టైం డిఫరెంట్ సబ్జెక్ట్స్, కొంత కాంప్లెక్సిటీ ఉంటుంది. అవన్నీ మీరు కొంచెం బేర్ చేసి చదవాలంటే మీరు యూ షుడ్ జెన్యున్లీ ఫైండ్ సమ్ కిక్ అబౌట్ ఇట్ అనమాట. సో దాంట్లో నుంచి మీరు చదవడంలో మీకు ఆనందం లేకపోతే ఇంతసేపు మీరు ఎండ్యూర్ చేయలేదన్నమాట ఇది. సో అందుకే ఈ సబ్జెక్ట్స్ అన్నింటినీ ఏదో బర్డన్ లాగా కంటే యూ ఎంజాయ్ ద సబ్జెక్ట్స్. ఇప్పుడు నాది సైకాలజీ నాకు ఆప్షనల్, ఎందుకంటే నాకు చాలా ఇష్టం కాబట్టి. సో అట్లనే అన్ని సబ్జెక్ట్స్ మీద కొంచెం మీరు దాని మీద అవేర్నెస్ పెంచుకొని ఇవి ఎలాగా రియల్ లైఫ్లో అప్లై అవుతాయి అనేది మీరు నేర్చుకుంటే డెఫినెట్లీ యూ విల్ గెట్ దట్ మోటివేషన్. అట్ ద సేమ్ టైం మెంటర్ సపోర్ట్ కూడా చాలా ఉండాలి. ఇప్పుడు మేడం గారు నాకు 2022 డిసెంబర్ నుంచి తెలుసు. సో అప్పటి నుంచి ఆవిడ కాన్స్టెంట్ సపోర్ట్ చేస్తున్నారు. ఈ సబ్జెక్ట్స్ విధంగా ఎలా అయితే సపోర్ట్ చేస్తారో అట్ ద సేమ్ టైం మోరల్గా ఈవెన్ ఎప్పుడైనా లోగా ఉంటే, లాస్ట్ ఇయర్ ఇదే టైంలో నాకు ర్యాంక్ రాలేదు, అప్పుడు మేడం నుంచి ఫస్ట్ కాల్ వచ్చి నీకేం కాదు నెక్స్ట్ ఇయర్ మీరు డెఫినెట్గా కొడతాం అనేసి అన్నారు. సో అది నాకు చాలా మోటివేటింగ్ అనిపించింది. ఈవెన్ నిన్న నైట్ కూడా నువ్వు డెఫినెట్గా కొడతావు అనేసి మేడం మెసేజ్ పెట్టారు. సో అలాగా చాలా సపోర్ట్ చేశారు మేడం. సో అలాంటి మెంటర్స్ని అట్ ద సేమ్ టైం స్ట్రాటజీ అనేది కరెక్ట్గా ఉంటే మీకు కూడా డెఫినెట్లీ వస్తుంది. బట్ ఎంజాయ్ ద ప్రాసెస్, డెఫినెట్లీ యూ విల్ గెట్ ఇన్ టు ఇట్. సో అదైతే నేను నమ్ముతాను. అట్ ద సేమ్ టైం మా సిస్టర్స్, తర్వాత మా మదర్, వీళ్ళందరికీ మా మదర్ పేరు మరిపాటి సునంద. ఆవిడ 2013లో చనిపోయారు. అట్ సేమ్ టైం మా ఫాదర్ మళ్ళీ పెళ్లి చేసుకున్నారు. సో ఆవిడ కూడా మాకు షీఈ్ లైక్ మై మదర్. సో అలా మా సిస్టర్స్, మా మదర్, మా ఫ్యామిలీ అందరికీ, అట్ ద సేమ్ టైం మా ఫ్రెండ్స్కి, మెంటర్స్కి అందరికీ నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.